హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ స్పెషల్ వచ్చేసంటే వంకాయ చిక్కుడు పిక్కల గ్రేవీ కర్రీని అయితే చూపించబోతున్నాను. మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి. సో ఫైనల్గా ఇలాంటి చిన్న చిన్న వంకాయలను అయితే తీసుకున్నామండి. వీటిని నీట్గా కట్ చేసేసుకొని అయితే రెడీగా చేసి పెట్టేసుకుందాం. అదేవిధంగా ఇందులో పచ్చిరేలు ఉంటాయండో, ఇవి చూసి జాగ్రత్తగా కట్ చేసేసుకోండి మరి. సో అదేవిధంగా ఫైనల్గా ఇందులోకి మనం చిక్కుడు పిక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నామని చెప్పాం కదా, అది ఇవేనండి. ఇందులో చిన్న చిన్నగా నల్లగా ఉన్నాయి కదా, వాటిని కూడా తీసి పాడేయాలి. సో చిక్కుడు పిక్కలు అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఫైనల్గా వీటిని కూడా ఈ విధంగా తీసేసుకుని అయితే రెడీగా చేసి పెట్టేసుకోవాలి. సో తర్వాత వంకాయలు అయితే ఉప్పు నీళ్ళలో వేసుకుని అయితే నానబెట్టేసుకోవాలండి. కట్ చేసేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నారంటే వంకాయలు అనేది నల్లగా అయిపోతాయి. సో అదేవిధంగా ఈ పిక్కలను అయితే మనం ఏం ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదండి. వీటిని డైరెక్ట్గానే వేసేసుకుంటే అది కర్రీలో అయితే మగ్గిపోతుంది. మనం వేరే సపరేట్గా ఏదైనా కర్రీ చేయాలంటే ఖచ్చితంగా ఉడకబెట్టేసుకోవాలి. సో తర్వాత ఆనియన్స్ని కూడా కట్ చేసేసుకొని రెడీగా చేసి పెట్టేసుకున్నాను నేను. 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 ఉల్లిపాయలు అయితే సరిపోతుందండి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కనుక ఆనియన్స్ని ఎక్కువగా యాడ్ చేసేసుకోండి. అదేవిధంగా టమాటాను కూడా మీకు తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి. మాకైతే 2 టమాటాలు అయితే సరిపోయినాయి. సో అదేవిధంగా 2 పచ్చిమిర్చి, ఎందుకంటే కారం మసాలాను కూడా యాడ్ చేస్తాం కదా, పచ్చిమిర్చి ఎక్కువైపోతాయి. సో ఈ విధంగా వంకాయలను అనేది ఉప్పు అనేది సోక్ చేసుకుంటూ నానబెట్టేసుకోవాలి. సో ఫైనల్గా ఇందులో కర్రీలోకి ఈ మసాలాను అయితే యూస్ చేస్తున్నానండి. కర్రీ మసాలా అనేది మీరు పొడులు వేసినంతగా అంటే బాగుండదు, ఎందుకంటే మనం హోమ్మేడ్ మసాలాను యూస్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫైనల్గా బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. పచ్చివాసన అనేది పోతే సరిపోతుంది. ఇది మనం ఫ్రైలా ఉంటుందండి కర్రీ అనేది, వాటర్ అనేది తక్కువగా పడుతుంది అంతే. సో ఫైనల్గా మూత పెట్టేసుకొని మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా మగ్గబెట్టేసుకొని మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. వంకాయలు అనేది యాడ్ చేసేసుకొని అందులోనే పిక్కలను కూడా యాడ్ చేసేసుకొని కడిగేసుకుని ఈ విధంగా అయితే చిక్కుడు పిక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో ఫైనల్గా ఇందులో మనం పసుపు కానీ ఉప్పు కానీ ఏమీ యాడ్ చేయకుండా ముందుగా బాగా మగ్గబెట్టేసుకోవాలి. వంకాయ అనేది బాగా ఆయిల్లో డిప్ అయిపోవాలండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వంకాయ చిక్కుడు పిక్కలు కూడా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని. అంతే, మనకి ఇందులో ఎక్సెస్ వాటర్ అనేది ఎక్కువగా ఏం పట్టదు, సింపుల్గా అయిపోతుందండి కర్రీ అనేది కూడా. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా ఈ విధంగా అయితే అయిపోయిందండి. ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం పట్టదు, సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్, వంకాయ కూడా బాగా మెల్ట్ అయిపోయింది కదండి. సో ఫైనల్గా ఇందులోకి అయితే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మీరు టమాటా ముందుగా యాడ్ చేసుకున్నారంటే ఉల్లిపాయ కూడా ఉడకదు, అదేవిధంగా వంకాయ కూడా కచ్చపచ్చగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ముందుగా వంకాయని చిక్కుడు పిక్కలను కూడా మగ్గబెట్టేసుకున్న తర్వాత టమాటాని యాడ్ చేసేసుకొని టమాటాలో కూడా పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. తొక్క మెత్తబడి పచ్చివాసన పోయి ఆ టమాటా మొత్తం కూడా బాగా మెల్ట్ అయ్యి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉండిచ్చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా చూపించుకున్న మసాలాను కూడా పేస్ట్ చేసి వేసుకోవాలి. పేస్ట్ చేసి వేసేసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ కారం, అదేవిధంగా 2 స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. రాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల కర్రీలోకి అనేది టేస్ట్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందండి. సాల్ట్ కన్నా రాక్ సాల్ట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో మొత్తం మసాలా, కారం, ఉప్పు అనేది కూడా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకునే ఒక 2 మినిట్స్ వరకు అడుగు పట్టకుండా ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక అడుగు అనేది పట్టేస్తుంది కదా, సో మాడవాసన అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని. సో ఇందులోకి ఎక్కువగా వాటర్ అనేది పట్టవని చెప్పాను కదా, మనం ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు కొద్దిగా ఒక చిన్న టీ కప్ ఉంటుంది కదండి, టీ కప్తో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు అడుగు అనేది పట్టేస్తుంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువగా వాటర్ యాడ్ చేసేసుకుంటే కనుక పులుసులా అయిపోతుందండి, కర్రీలా ఉండదు. మీకు గ్రేవీ కావాలనుకుంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఫైనల్గా ఈ విధంగా సర్వ్ చేసేసుకుంటే కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోండి. మా దగ్గర కొత్తిమీర అయితే లేదండి, అందుకని చెప్పేసి నేను కొత్తిమీర అయితే యాడ్ చేయలేదు. సో వంకాయ చిక్కుడు పిక్కల గ్రేవీ కర్రీ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి ఉంటాను.